ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటి గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఐటీ రైట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి వస్తున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఐటీ రైట్స్ని కూడా ఏదైనా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లాగా వైసీపీ వాళ్ళు దాన్ని విమర్శించే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలని అణగదొక్కే ప్రక్రియలో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, మరో మాజీ మంత్రి శ్రీ అప్పలరాజు కావచ్చు, లేదా ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి అరెస్టులను కూడా అలాగే చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దానికి తగినట్టు కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఏమన్నారు, ఇదిగో రాష్ట్ర కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, అందులో భాగంగానే సిట్ ద్వారా ఈడీకి రిపోర్ట్ ఇస్తే ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి వీటికి లింక్ ఉంటుందా? ఐటీ రైట్స్ చేయడానికి, ఈడీ అరెస్టులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకు, కోడలు, భార్య, కూతురు, వియ్యంకుడు అందరి అకౌంట్లలో డబ్బులు వేసింది చంద్రబాబేనా? మరి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ముందు డబ్బులు వేసేసి ఆ రకం చేశారనే. ఇప్పుడు ఆ డబ్బులే కదా ఇప్పుడు పట్టించింది. ఇప్పుడు కీర్తి మేడం, కారుమూరి నాగేశ్వరరావు కోడలు, ఆమె ఖాతాలో 9.5 కోట్లు లేదు. కొడుకు కారుమూరి సునీల్ కుమార్, ఆయన అకౌంట్లో దగ్గర 3,70,00,000. కరెక్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి? ఇప్పుడు రోలెక్స్ వాచీలు ఎక్కడయ్యి, లేకపోతే రేంజ్ రోవర్ కార్లు ఎక్కడయ్యి, ఢిల్లీలో ప్లాట్లు ఎక్కడయ్యి, హైదరాబాదు కోకాపేటలో విల్లాలు, ఇది కదా ఏది ఈడీ నిగ్గు తేల్చింది. అవును అవును. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చంద్రబాబుకి ఏంటి సంబంధం? మనీ లాండరింగ్ చేయమని చంద్రబాబు చెప్పాడా? హవాలా చేయమని చంద్రబాబు చెప్పాడా? వీళ్ళతో ఇంకా చిన్న లాజిక్, వీళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు వరకు. మరి కోర్టు బెయిల్ ఈగిపోయినప్పుడే కదా ఈయన అరెస్ట్ అయ్యింది. మరి ఆ లాజిక్ని మిస్ అయిపోయి ఎలా మాట్లాడుతున్నారంటారు? అంటే బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారని ఓర్చలేక చంద్రబాబు వీళ్ళపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాడని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం. ఓడిపోయి ఉంటే ఇంకేం అడగడం సార్? ఇప్పుడు కేసులు కాదు, సుప్రీంకోర్టుకు మీరు అన్నట్టుగా వెళ్ళారు. అవును. సుప్రీంకోర్టుకి వెళ్తే సీజే ఏమన్నారు? ఆయన ధర్మాసనం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం. అవును. అసలు ఇతన్ని ఎవరిని, కారుమూరి నాగేశ్వరరావుని కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేయండి. 400 కోట్లు, ఇది అదేం తక్కువ అమౌంట్ కాదంటే. హ్యూజ్ వాల్యూమ్ అది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇంత అంటాడు. అంటే ఆయన దృష్టిలో అది ఎంతేమో. అంతకుముందు కూడా ఇదే మాట్లాడాడు. ఏది, సునీల్ కుమార్ అమాయకుడు, లేకపోతే రాజకీయంగా ఎదుగుతున్నాడు, నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇచ్చాను సీటు, ఎంత మిగులుతాయి దాంట్లో 2 కోట్లు అంటారు. ఇప్పుడు చిన్న అమౌంట్, చిన్నది, చిన్నపిల్లోడు, ఇవన్నీ చిన్నయే. ఎందుకని ఆ చిన్న అనే పదం బాగుపడుతున్నారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చిన్న అంటే ఏంటి, పిల్లోడు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇవాళ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అవును. మొత్తం అన్ని చోట్ల ఎక్కడ వీళ్ళ ఆస్తులు, ఎందుకంటే ఈడీ దగ్గర మొత్తం సమాచారం తీసుకున్నారు. అసలు ఈ డబ్బు అంతా ఏ ఖాతాల నుంచి ఏ ఖాతాల్లోకి వెళ్ళాయి, ఏ కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి, అసలు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, డొల్ల కంపెనీలు ఏంటి, విదేశాలకు ఎలా తరలించారు, రైట్, వీటన్నిటిపైన ఇవాళ మరి ఐటీ దిగింది. ఐటీ రైట్స్ కూడా చంద్రబాబు చేయించినట్ట. అదే కదా, అట్లాగే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు ఇప్పిస్తాడా? అసలు ఈ మాటలు ఇదంతా కూడా ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ జరిగిన నేర తీవ్రతని అది డిమినిష్ చేసి చూపించడం, ఏది దాని ఇంటెన్సిటీని తగ్గించటం. అరే 30,000 మంది చనిపోయారు. ఇది మద్యం కాదు కదా, మీరు అమ్మింది ఏంటి? కెమికల్స్. ఒక రసాయనాలతో తయారు చేసినటువంటి మద్యాన్ని జనంతో తాగించి, కాన్సన్ట్రేటెడ్ స్పిరిట్ కదా అది, జనంతో తాగించి నువ్వేంటి లివర్ చెడగొట్టావు, కిడ్నీ చెడగొట్టావు, కుటుంబాలు రోడ్డు పడేసావు. ఇలాంటి కేసు ఇవాళ సుప్రీంకోర్టు అయినా లేకపోతే ఈడీ అయినా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాయంటే అదే కారణం. ఎక్కడా వీళ్ళకి అసలు ఏం మాత్రం ఉపశమనం ఎందుకని కలిగించట్లేదు? ఆ రోజు మిథున్ రెడ్డి వెళ్ళాడు. అవును,
మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఇదే అంది, అవును. 3 రోజుల్లో సరెండర్ అవ్వండి అంది. ఇక అప్పుడు తప్పక వచ్చి అరెస్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు కసిరెడ్డి రాజు విషయంలో ఏమని అడిగారు, వీళ్ళే 9 నెలలుగా జైల్లో ఉన్నాడండి, ఇన్నాళ్ళు జైల్లో ఉండటం తక్కువ టైమే నువ్వు ఉంది, ఇంకా కంగారేం లేదు అని చెప్పేసి అన్నారు. యూజ్ స్కామ్, ముందు ఆయన రమ్మని అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నాడు విదేశాల్లో, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా, అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వాళ్ళ కోడలుడు అనుకుంటా, అవును. అతను వచ్చి ముందు సరెండర్ అవ్వండి, ఆ తర్వాత ఇతని బెయిల్ గురించి ఆలోచిద్దాం. అవునవును. అంటే ఇంత తీవ్రంగా కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఈ నేరాన్ని పరిగణిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత అంటాడు. చాలా సింపుల్గా తీసేస్తున్నారు దాన్ని. ఇక్కడ నిన్న మాట్లాడుతూ ఇప్పుడు ఆ సీదిరి అప్పలరాజు గురించి ఎత్తాడు. ఏది సీదిరి అప్పలరాజు అంటే కొడుకు బండి యాక్సిడెంట్ చేస్తే, అది కూడా కారు కాదు, బైకే, చిన్న బైక్. అంటే కారుతో గుద్దితే చంపితే ఒకటి, బైక్ అయితే దాని శిక్ష కాదు, నేరస్తులు కాదని అంటారు. ఇప్పుడు ఆ కేసులో అంట కుట్ర కోణం యాడ్ చేసి కారుమూరి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసేవాడిని. కుట్ర కోణం యాడ్ చేసి సీదిరి అప్పలరాజుని జైలుకు పంపాడు అంటాడు. కుట్ర కోణం యాడ్ చేశారా, అప్పలరాజు కుట్ర చేశాడా? అసలు ఆ పదం మాట్లాడట్లేదు ఆయన. ఇప్పుడు కొడుకుని తప్పించాడు, నిందితుడిని దాచిపెట్టాడు, సిద్ధు అనే కుర్రని రీప్లేస్ చేశాడు, అక్కడ ఇంకొక అమాయకుడిని బలి చేయాలని చూశాడు, వాళ్ళని డబ్బులతో కొనాలని చూశారు, అక్కడ ఆధారాలన్నీ గల్లంతు చేశారు. ఇన్ని నేరాలకు అప్పలరాజు పాల్పడితే చంద్రబాబుకి దీనికి ఏమైనా సంబంధమా? లోకేష్కి దీనికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ అప్పలరాజు కొడుకుని గుద్దమన్నారా, చంపమన్నారా? వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడినా చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇప్పుడు దానిని గుద్దినందుకు చంద్రబాబు నాయుడు గారే కారణం. అసలు దీంట్లో బీసీలకి దీనికి ఏంటి సంబంధం? దానయ్య బీసీ కాదా? అంతవరకు తీసుకోం, మేము ఇక్కడ వరకే తీసుకుంటాం. అప్పలరాజు కొడుకు చంపిన ఆ దానయ్య యాదవ్ కుటుంబాన్ని కనీసం పరామర్శించాల. విరూపాక్షి గురించి ఎత్తుతాడు. విరూపాక్షి ఇంటి మీదకి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారా? తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీదకి విరూపాక్షి తమ్ముడు వెళ్ళారా? ఇప్పుడు అతను బీసీఏ, వీళ్ళు అటాక్ చేసిన వాళ్ళు బాధితులు ఎవరు? వాళ్ళు దళితులు కదా. ఎవరింటి మీదకి ఎవరు దాడికి వెళ్ళారు? నిజంగా దళితులు గనక టీడీపీ కార్యకర్తలు విరూపాక్షి ఇంటి మీదకి దాడి చేస్తుంటే తప్పే అది. అప్పుడు మీరు మాట్లాడవచ్చు ఆ రకంగా. అరే ఎమ్మెల్యే ఏంటి నువ్వు, డైరెక్ట్ గా అటాక్ చేయడం, ఇంటి మీదకి గుండాలు వేసుకెళ్ళటం ఏంటి? ఎమ్మెల్యే మీద అటాక్ చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్యే చెయ్యి ఎర్రగొట్టారంటాడు, ఎమ్మెల్యే తమ్ముడి చెయ్యి ఎర్రగొట్టారంట. ఎమ్మెల్యే తమ్ముడి ఆడియో విన్నారా? వీడియో కూడా బయటకు వచ్చింది. ఏమంటున్నాడు ఎమ్మెల్యే తమ్ముడు? అతను బూతులు, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా అడ్డంగా నరికేసే. అదే కాదు, ఇంకా పదాలు కూడా ఆవిడ చెప్పింది కదండి, ఆ బాధితురాలే చెప్పింది కదా, ఈ రకంగా కులం పేరు మీద పెట్టి లంకారాలు ఉపయోగించారు, వస్త్రాపహరణం చేశారంటాడు. ఎవరు? అతని భార్య గుడ్డలు అతనే జించుకున్నాడని చెప్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అటు రైతుల మీద మాట్లాడాడు, ఇటు బీసీల మీద మాట్లాడాడు, ఇటు గంజాయి మీద మాట్లాడాడు. అవును, ఆయన పరిపాలనలో ఈ మూడిట్లో మంట పెట్టాడు. ఇది రైతు ద్రోహిగా ఆ రోజు నువ్వు 5 ఏళ్ల పరిపాలన, ఇవాళ రైతుల మీద నువ్వు ముసలి కన్నీరు గారుస్తావు. వలమాలని ప్రేమ కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇప్పుడు నిన్న నువ్వు మాట్లాడుతూ ఎల్నినో గురించి చెప్పావు, లేకపోతే మొత్తం రిజర్వాయర్ల గురించి మాట్లాడావు. వాటర్ మేనేజ్మెంట్ మీద నువ్వు చంద్రబాబుకి చెప్తున్నా, శ్రీశైలం పాఠాలు చెప్తే అదే కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికి ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు. అసలు అతను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పొద్దున్నే లేవగానే చంద్రబాబు చూసేదేంటి? ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగుతూ ఆయన రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ గురించి డిస్కస్ చేస్తారు. పేపర్ లో చూస్తారు, మొత్తం ఆయన దగ్గర మొత్తం రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఏ రిజర్వాయర్ లో ఎంత వాటర్ లెవెల్ ఉంది అనేది ఆయన ముందు పరిశీలించుకుంటాడు. అంటే నువ్వు ఆయనకి వాటర్ మేనేజ్మెంట్ గురించి చెప్తుంటే తాతకి దగ్గులు నేర్పినట్టే. తను మాట్లాడుతూ అసలు ఇప్పుడు ఏమని చెప్పాడు? పంట బీమా గురించి మాట్లాడాడు. అసలు ముఖ్యమైన పాయింట్. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఏదో ఒక పార్లమెంట్లో క్వశ్చన్ గురించి చెప్తాడు. నీకు ఒక విషయం చెప్తా. రాజస్థాన్ ఎంపీ హనుమాన్ అని అతను ఏదో ఉంటాడు. అతను ఒక ప్రశ్న అడిగాడు, క్రాప్ ఇన్సూరెన్స్ అక్కడ రాజస్థాన్ రైతులు జరిగిన నష్టం. ఆ రోజు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అతను ఆన్సర్ ఇస్తూ ఏమని చెప్పాడు?
ఆంధ్రప్రదేశ్ గురించి ఎత్తాడు. క్వశ్చన్ అడిగింది రాజస్థాన్ ఎంపీ, రైట్. రాజస్థాన్ రైతుల యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ గురించి. కానీ శివరాజ్ సింగ్ ఆంధ్రప్రదేశ్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన రైతులు కట్టే ప్రీమియం మేమే కడతామని చెప్పి, అవును, ఇన్సూరెన్స్ మేమే కట్టుకుంటాం అని అటు రైతులతో కట్టనీయకుండా, ఆయన ప్రభుత్వం తరపున ఆయన కట్టకుండా ఆ రాష్ట్ర రైతుల్ని దగ్గర 4,000 కోట్లు నష్టపరిచాడు. ఒక 2,600 కోట్లు పెండింగ్ బిల్స్ ఇంకా ఉన్నాయి అంటూ నువ్వు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి వల్ల మేము అసలు ఫసల్ బీమా యోజన గైడ్లైన్స్ మార్చేసామన్నాడు. పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ. ఫసల్ బీమా యోజన గైడ్లైన్స్ ఈ గుణపాఠంతో ఏం చేశామంటే, భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తే ఆ రాష్ట్రంపై 12% వడ్డీతో ఆ డబ్బులు వసూలు చేసి రైతుల ఖాతాలో జమ చేసేలా తీసుకొచ్చాం. నీ నిర్వాకానికి అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పాలసీలో గైడ్ లైన్సే మార్చుకోవాల్సి వచ్చింది. నువ్వు రైతుల గురించి వీటి గురించి మాట్లాడుతూ దాని గురించి కూడా మాట్లాడాడు. ఇది వెలుగొండ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీకెందుకు చెప్పు. ఇప్పుడు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ఆయన సేఫ్ జోన్లో ఉంటాడు. వెలుగొండ ప్రాజెక్ట్ అంట ఏంటి, రాజశేఖర రెడ్డి గారు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అంటాడు. ఆయనే గారు కూడా పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 10% అంట. 5% సార్, 700 crores బడ్జెట్. అది 5%, నాట్ ఈవెన్ 10%. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు వెలుగొండ మీద పెట్టిన ఖర్చు 8,500 కోట్లు. రైట్. ఆ 8,500 కోట్లలో 850 కోట్లు ఏమో ఖర్చు పెట్టాను అన్నాడు, కానీ ఆ 140 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఓకే, అది కూడా ఈ ప్రభుత్వం కట్టింది. అవును. అంటే దాని ప్రకారం కూడా అతను అందులో పేమెంట్ చేసింది 650 కోట్లే. అంటే 10% క్రెడిట్, 5% క్రెడిట్ నీదైతే క్రెడిట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అంటాడు. సరే, కాంట్రిబ్యూషన్ ఉందంటే ఓకే ఫైన్, కానీ మొత్తం నాదే అంటే ఎలా ఉంటుంది అది? సరే, ఆ 5% అన్నా ఉంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. అంటే అతను అసలు ఏ విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నాడంటే, అబ్బో అసలు మామూలు పాలిష్డ్ వెళ్ళను అనమాట. చాలా అందంగా అబద్ధాలు చెప్పటం కానీ, నమ్మించటం కానీ, మోసం చేయటం కానీ, అసలు ప్రపంచంలో ఇలాంటి క్యారెక్టర్ ఇంకో చోట ఎక్కడ దొరకదనుకుంటా. అంటే ప్రజలు నమ్ముతారంటారా ఈ చెప్పినవన్నీ కూడా? నమ్మేదేముంది, ఇప్పుడు ప్రజలు నమ్మటం అంటే అతను ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ కి చెప్పినా చెప్పకపోయినా ఇక ఆ సైకో లేకపోతే ఆ ఉన్మాదం, అతను ఏది చెప్పినా వాళ్ళకి కొంతమందికి నచ్చే. వాళ్ళు ఏం చెప్పినా, ఇప్పుడు ఏపీఎస్సి డిఎస్సి బోతార్స్ ఏమని అన్నా కానీ వాళ్ళు ఓకే అంటారు దానికి. ఆ మాట అంటే ఒకటి గుర్తొచ్చింది, మర్చిపోయా. జ్ఞాన గుళిక. ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఒక జ్ఞాన గుళిక. ఏంటది జ్ఞాన గుళిక అంటే? ఏదో విజ్డమ్ క్యాప్సూల్ అనో ఏదో అంటున్నట్టున్నారు, నాలెడ్జ్ పిల్ అని కూడా అంటున్నట్టున్నారు. జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఇవాళ జ్ఞాన గుళిక ఏంటి అని చెప్పి ఈ ట్రోలర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తను మాట్లాడుతూ ఏమన్నాడు, ఏదో చూపించాడు ప్రెస్ క్లిప్పింగ్, ఏదో ఫోటో చూపించాడు. పట్టిసీమ లేకపోతే ప్రకాశం బ్యారేజ్, రామానాయుడు కలెక్టర్ నీళ్లు వదులుతున్న ఫోటో. అసలు ఏది పట్టిసీమో ఏది ప్రకాశం బ్యారేజో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏమన్నాడు, పట్టిసీమకి ప్రకాశం బ్యారేజ్ కూడా తేడా తెలియదు అంటారా అన్నాడు. ఏమని పాపం పక్కన కన్నబాబు ఉన్నాడు. మొన్నేమో సజ్జల సరిదిద్దాలని చూశాడు. డిఎస్సి వేరండే, ఏపీఎస్సి వేరండి అంటే సజ్జల మీద పడ్డాడు. 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాడు. ఇవాళ కన్నబాబు ఏదో సరి చేయాలని చూస్తే యాదైతే ఏమి, ఫోటో అయితే ఏమి, అది జూలై 8, ఇది జూలై 10, అంతే తేడా. ఏదో ఒకటి వేసుకోండి, డేటే మారింది అంతే. రెండిట్లో కూడా రామానాయుడు ఉన్నాడు కదా, కృష్ణా కలెక్టర్ ఉన్నాడు కదా, నవ్వుతున్నారు కదా అంటాడు. ఒక జోకర్గా జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనం దృష్టిలో దురదృష్టం. తను గంజాయి గురించి కూడా ఎత్తాడు. అవును, నేను అంటోంది అదే, రైతు ద్రోహి. ఎందుకు నువ్వు రైతుల గురించి మాట్లాడటం? లేకపోతే బీసీ ద్రోహి, బీసీల గురించి ఎందుకు నువ్వు మాట్లాడటం? అవును, గంజాయి దోషివి నువ్వు. రైట్. ఎందుకంటే నీ హయాంలో గంజాయి చలవిడిగా అసలు 25,000 ఎకరాల్లో 110 గ్రామాల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆకే రవికృష్ణ ఈగిల్ పెట్టేసి రూట్ అవుట్ చేస్తూ దగ్గర ఒక 2,160 మందిని అరెస్ట్ చేశారు. రైట్. ఇప్పటికి 2,160 మంది.
వాళ్ళందరి దగ్గర ఆస్తులు జప్తు చేశారు. కొంతమంది దగ్గర ఒక 12 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఓకే. ఒక 48 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. ఒక 120 టన్నులు కాల్చేశారు. అదేమంటే నేను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు, అదేదో ఎస్ఐల గురించి ఏదో చెప్తూ వాళ్ళ కారులో గంజాయి గురించి మాట్లాడు. అవునవును. ఏమన్నాడు, వీఆర్కి ఎందుకు పంపారు అన్నాడు. ఇప్పుడు పట్టుకున్నారు, సరే వాళ్ళ మీద ఏదో వచ్చింది, ఎలిగేషన్ వచ్చింది కాబట్టి వీఆర్లో పంపించారు. పంపకపోతే అదేంటి పంపలేదు చూసారా అంటారు. ఇప్పుడు నేను మామూలుగా జనం తరపున జగన్మోహన్ రెడ్డి అడిగే క్వశ్చన్, డీజీపీగా గౌతమ్ సవాంగ్ని ఎందుకు బదిలీ చేశావు? గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నారు. అవును. ఫిబ్రవరి 12, 2022న గౌతమ్ సవాంగ్ అనకాపల్లి జిల్లా కోడూరు దగ్గర ఒక 200 టన్నులు గంజాయి కాల్చాడు. ఓకే. ఎంత? 200 టన్నులు అంటే 2 లక్షల కిలోలు గంజాయిని ఆయనే నిప్పంటించాడు. అవును. అప్పుడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. 2 రోజుల్లో ట్రాన్స్ఫర్. అది కాల్ చేసినందుక కేవలం 2 రోజుల్లో. ఎందుకు బదిలీ చెప్పండి, మీరు చెప్పండి. ఫిబ్రవరి 12 అతను కాల్చాడు, ఫిబ్రవరి 14 బదిలీ చేశాడు. ఫ్రమ్ డీజీపీ టు ఏదో అనామక. తర్వాత ఏదో ఇక అతను మళ్ళీ ఎందుకులే అతనితో గొడవ అనుకుని ఏపీపీఎస్సీ ఏదో ఇచ్చినట్టున్నాడు. అవును. అంటే ఇప్పుడు నువ్వు కాల్చినందుకు అతన్ని బదిలీ చేస్తావా? అంటే నా ఆస్తులు తగలబడతావా? నేను ఇంతగా గంజాయి అక్కడ పోగేసుకుంటే. సో ఇప్పుడు వీటి గురించే మాట్లాడి అనవసరంగా మరలా బుక్ అయిపోయారు అనుకోవాలా? అదే కదా నిన్న పెట్టిన ప్రెస్ మీటు. 3 అంశాలు గతంలో అతను ఏ 3 అయితే మంట పెట్టాడో ఆ మంటలో పడ్డాడు. ఇప్పుడు బొమ్మలెక్కి బయటకు వచ్చి నవ్వుతాడు. అంటే ప్రీవియస్గా మనం చూస్తే తెనాలిలో కూడా గంజాయి బ్యాచ్ ఉన్నారు, వాళ్ళనే పరామర్శిస్తానికి వెళ్ళారుగా. ఏది జాన్ విక్టర్ లేకపోతే నవీన్ అలియాస్ కిల్లర్, రాకేష్ లడ్డు ఏదో రాకేష్ అని లడ్డు అని వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు ఏదో కానిస్టేబుల్ గంజా వ్యాపారం మానేంటారా నాయన అని ఏదో క్లాస్ బీక్. అవునవును. అతని మీద వీళ్ళు దాడి చేసి కొట్టారు. వాళ్ళని కౌన్సిలింగ్ ఏదో పెట్టారు, సరే రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. కొట్టారు అని అంటారు పోలీసులు. కొట్టారులేండి. వెంటనే వాళ్ళ పరామర్శకి వెళ్ళి తెనాల్లో వీరంగం వేసి ఏమన్నాడు, చంద్రబాబు నీపై 24 కేసులు ఉన్నాయి, నిన్ను కూడా ఇలా నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తే అంటాడు. అంటే నువ్వు గంజాయి ఆ మాఫియాకి నువ్వు ఒక డాన్గా ప్రొటెక్టర్గా నువ్వు మారి వాళ్ళ తరపున నువ్వు మాట్లాడుతూ మళ్ళీ గంజాయి గురించి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన హయాంలో అంట సెబ్ వేశారంట, సెబ్ ద్వారా బాగా కంట్రోల్ చేశానని చెప్తాడు. ఎక్కడున్నాడు కొల్లి రఘురామరెడ్డి? ఆ సెబ్ అనగానే నాకు గుర్తొచ్చింది కొల్లి రఘురామరెడ్డి. 5 పోస్టులు ఇచ్చాడు అతనికి. ఇప్పుడు అసలు అతనికి పోస్టింగే లేని పరిస్థితి. రైట్. ఇక దాని తర్వాత ప్రధాని మోదీ గారు విదేశీ పర్యటన తర్వాత రేపు సెప్టెంబర్ 1వ వారం అనుకుంటా ఈ కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పైగా యువతరానికి మెండుగా అవకాశాలు ఇచ్చేటట్లు కనిపిస్తూ ఉందంటున్నారు. సో ఏంటంటారు, ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఈ చేంజెస్ కారణాలు ఏంటంటారు? మామూలుగా 2.5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆయన ఏదో రేపు విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉంటాయి అంటున్నారు. రైట్. గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలే. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, గవర్నర్లు కూడా కొన్ని పోస్టులు ఇస్తారు. ఆల్రెడీ మోడీ కేబినెట్ లో ఇప్పుడు ఒక 12 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నది 69 మంది, ఇంకొక 12 మందిని ఆయన నియమించుకోవచ్చు. ఓకే. ఆ ఉన్న 69 మందిలో ఒక 12 మందిని తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. ఆయన ఏంటి ఇప్పుడు జంజియా ఏంటో కొత్త తరం. రైట్. ఇప్పుడు కాక్రోచా. ఇప్పుడు ఎవరైతే ఈ జంజీ దానికి కనెక్ట్ అవుతారో పదే పదే మనం చూసాం క్యాబినెట్ మీటింగుల్లో కూడా ఆయన మీరు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాతో ఎలా కనెక్ట్ అవుతున్నారు, రీల్స్ ఎందుకు చేయట్లేదు, నేను కూడా రీల్స్ చేస్తున్నా, మీరు చూసే ఉంటారు. ప్రధాని మోడీ కూడా ఒక 5 వీడియోలు వదిలినట్టు. అంతకుముందు ఎప్పుడు లేదు, ఈ మధ్య వదులుతున్నారు. ఆయన అసలు సెల్ఫీ వీడియో వదిలేస్తున్నాడు. ఇలాంటిగా ఇప్పుడు ఆ యువతకి కనెక్ట్ అయ్యే క్యాబినెట్గా ఇప్పుడు ఆయన యొక్క రేపటి పునర్వ్యవస్థీకరణ చూడాలి. ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ
బాధ్యతల నుంచి తప్పించి వాళ్ళకి ఏదో పార్టీ బాధ్యతలు తగ్గాలు చెప్తారు. ఓకే. మరి 70 ఏళ్ళు రాలా మన కిషన్ రెడ్డికి, మరి ఆయన కూడా ఏదో పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా నియమిస్తారంటున్నారు. ఇటు తెలంగాణలో మార్పులు ఉంటాయి, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పులు ఉంటాయి. రామ్మోహన్ నాయుడు సేఫ్ జోనే అనుకుంటా. ఓకే, రీల్స్ బాగా చేస్తాడా? అంటే ఇప్పుడు ఆ మధ్య అతను కూడా ఏదో మారుస్తారు, అదే విమాన ప్రమాదాలు జరిగినాయి కాబట్టి ఆ ఇష్యూస్ ఆయన శాఖకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు అక్కడ ఘన స్వాగతం, మరి బ్రహ్మాండంగా దింసా నృత్యాలు, ఇలాంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు దేమి అంటుకునే అవకాశం లేదు. శ్రీనివాస్ వర్మ తెలుగు మంత్రుల వరకు సేఫ్ జోన్లోనే ఉన్నట్లు లెక్క. కొత్తగా ఎవరిని తీసుకుంటారు? రైట్, అది ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, కొత్తగా ఎవరిని తీసుకుంటారనే దీంట్లో మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీకి ఎవరికన్నా ఇస్తారేమో. అంటే ఈ అగ్రవర్ణాల నుంచి ఇప్పుడు ఆ గుంటూరు ఎంపీ పెమ్మసాని ఉన్నారు, నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ ఉన్న దీంట్లో ఎవరైనా ఒక దళిత ఎంపీకి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే మరి దళిత ఎంపీకి వచ్చేసరికి అప్పట్లో ఏమైనా వచ్చింది, కృష్ణప్రసాద్కి ఏదో ఇస్తారనుకున్నారు, తెన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్గా చేసినటువంటి వ్యక్తి. లేకపోతే ఆయన దగ్గుమళ్ళ ఏది చిత్తూరు అక్కడ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఆయన ఐఆర్ఎస్ అనుకుంటాను, మరి ఆయనకన్నా వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మరి వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీసే, వాలంటరీ రిటైర్మెంట్ అయినా మరి వాళ్ళు 60-70 వయసుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఈయనేదో ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యేది స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, 70 years అని పెట్టుకున్న దీంట్లో మరి హరీష్ మాధుర్ ఏమన్నా అవకాశం ఉంటుందా? అలాగే ఈ గవర్నర్స్ కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో? గవర్నర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఓహో, మాజీ ముఖ్యమంత్రి. మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో అదే హైలైట్ అయింది. ఆయనకి మరి అవకాశం ఉన్నా లేకపోయినా ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా గవర్నర్లుగా నియామకాలు ఉంటాయా? గతంలో మనం చూసాం, ఎప్పుడైనా సరే తెలుగుదేశం నుంచి కొంతమంది గవర్నర్లుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ కూడా గవర్నర్గా అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో సత్యనారాయణ రెడ్డి ఉండేవాళ్ళు. అట్లా ఇప్పుడు మరి చంద్రబాబు సిఫారసు మేరకి ప్రధాని మోడీ తెలుగుదేశం నుంచి ఎవరన్నా గవర్నర్లుగా వెళ్తారంటే యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఓహో, యనమల రామకృష్ణ గారి పేరు బీసీ నుంచి. మరి ఆయనకి ఆల్రెడీ ఆ కుటుంబంలో 3-4 పదవులు ఉన్నట్టున్నాయి. మరి ఆ కోటాలో ఆపుతారా? అసలు ఆల్రెడీ ఆయన్ని మరి గతంలో మనం చూసాం, ఎల్ఓపిగా ఉండేవాడు శాసన మండలిలో తెలుగుదేశం పక్ష నాయకుడిగా. గతంలో అదే 3 రాజధానుల బిల్లు, లేకపోతే సిఆర్డిఏ రిపిల్ బిల్లు అప్పట్లో ఆయనే. ఎందుకంటే ఆయన గతంలో స్పీకర్గా కూడా చేశాడు. కొంచెం ఈ రాజ్యాంగ కోవిదుడుగా కొంత అటు పట్టు ఉంది, అటు లాయర్గా కూడా చేసినట్టున్నారు ఆయనకి ఆ చట్ట పరిజ్ఞానం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకటి బీహార్కి వేయాలని, ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకునే ఆ గవర్నర్గా వచ్చే నాయకుడిని బీహారు అటు ఏ ప్రాంతంలో పెడతారు. కొంచెం బీహార్లో డిస్టర్బెన్స్. అవునవును, అక్కడ జరుగుతున్న పరిణామాలు, సామ్రాట్ చౌదరి మరి కొత్త సీఎం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పడ్డారు ఈ జంజీ బ్యాచ్, ఈ గందరగోళం అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ మరి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అంటున్నారు. అంటే ఎవరైతే సీనియర్స్గా ఉండి కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, అశోక్ గజపతి రాజు గారు ఆల్రెడీ ఒక గవర్నర్గా ఉన్నారు, గోవా గవర్నర్గా. అలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ తెలుగుదేశం నుంచి ఎవరు వెళ్తారు? లేదు మరి జనసేన కోటాలో ఎవరన్నా ఉంటారా? అసలు చిరంజీవినే పంపిస్తే పోలా ఏది అంటే అది కుదరదేమో. ఆల్రెడీ ఒక అన్నకి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో గవర్నర్లుగా ఎవరిని నియమిస్తారు? లేకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో మార్పులు ఎలా ఉంటాయి? రైట్ సార్, థ్యాంక్ యూ.